హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ కిల్లా. నిన్న నైట్ సెకండ్ షోకి అయితే వెళ్ళి మ్యాక్స్ మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పేస్తా, ఎందుకనంటే దాని తర్వాత రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అని అంటే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ ఫిలిం అని అనిపించింది. ఎందుకంటే నాకు బాగా నచ్చింది. వీకెండ్లో కూడా మీరు ట్రై చేయండి, నచ్చుతుంది. నచ్చకపోతే ట్రస్ట్ మీ, నా రివ్యూస్ మీద కొంచెం నమ్మకం తగ్గించుకోండి. నచ్చుతుందనే నేను గెస్ చేస్తున్నా. బట్ ఒకటైతే చెప్తా, వైలెన్స్ ఎక్కువ ఉంది. వైలెన్స్ బట్టి మీరు ఆలోచించుకుని థియేటర్స్కి వెళ్ళండి. ఫస్ట్ థింగ్, సినిమాల్లో ఆల్మోస్ట్ హిట్ ఫ్లాప్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, మెయిన్లీ కాన్సెప్ట్ ఎంత ముఖ్యమో, కాన్సెప్ట్ కంటే ఒక 1% అయినా ఎగ్జిక్యూషన్ అనేది అంత ముఖ్యం. ఎందుకనంటే కాన్సెప్ట్ ఎంత ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోతే బెస్ట్ కాన్సెప్ట్ మూవీ అంటారు, కానీ సూపర్ ఫిలిం అనేది అందరూ బ్లాక్ బస్టర్ చేయరు. అలాగే స్టోరీ లేకపోయినా ఒక బెస్ట్ ఎగ్జిక్యూషన్తో మూవీని నిలబెట్టేయచ్చు. అలాగా ఇందులో స్టోరీ లేదని నేను అన్నాను, ఒక చిన్న పాయింట్ ఉంది. ఆ చిన్న పాయింట్ని బేస్ చేసుకుని టోటల్ హోల్ మూవీ, ఆల్మోస్ట్ 2.5 hours మూవీ హోల్ నైట్లో జరుగుతుంది. ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్ బై డైరెక్టర్, చాలా బాగా తీసాడు అనిపించింది. అంటే ఆ నైట్ టైంలో తీయడం అనేది చాలా కష్టం మూవీ. హోల్ మూవీ అనేది నైట్ టైంలోనే వెళ్తుంది, మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా. కోర్స్ నైట్ టైం అంతా వెళ్ళే మూవీ అంటే ఖైదీ సినిమా గుర్తు రావచ్చు చాలామందికి, కానీ ఖైదీ సినిమాతోనే మేము కంపేర్ చేసుకున్న సినిమా చూసేటప్పుడు, నేను పర్సనల్గా చూసేటప్పుడు అరే ఇది ఖైదీలా ఉందే అనే టైప్లో నేను ఆలోచించాను స్టార్టింగ్ సీన్ జరగగానే. కానీ ఖైదీకి దీనికి అసలు సంబంధం లేదు, ఏమాత్రం కంపారిజన్ లేదు. ఎందుకంటే రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ లైన్సే ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిక్యూషన్. ఎందుకంటే అది తీసింది చాలా బాగా, ఆడు అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది జనాలకి క్లియర్గా అర్థం కావాలి అని చెప్పి అర్థమైంది. పాటలు కూడా ఏం లేవు, హీరోయిన్ లేదు, సినిమాని సినిమాలాగే తీసాడు. అంటే పాటలు 1-2 పాటలు ఉన్నా స్టోరీ నేను డిస్టర్బ్ చేయాలి, స్టోరీతో పాటు వెళ్ళిపోతే. సో సినిమా ఓవరాల్గా బాగానే ఉంది. చిన్న లైన్, అదేం లైన్ అన్నది నేను చెప్పలేను, ఎందుకంటే ఆ చిన్న పాయింట్ని నేను రివీల్ చేసేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. సో అది మీ థియేటర్లో చూడండి. మూవీ పేరు మ్యాక్స్. మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్లో ఉంటే వెళ్ళండి. కన్నడ ఫిలిం హీరో గారు కిచ్చా సుదీప్ గారు. ఆఫ్ కోర్స్ ఆయన తెలుసు, కన్నడకి బాద్షా ఆయన. కోర్స్ ఆయన యాక్టింగ్ కూడా బాగా చేస్తారని తెలుసు. ఆయన యాక్టింగ్లో ఉండే అంటే నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఆయన యాక్టింగ్లో ఆయన స్వాగ్ బాగా మెయింటైన్ చేస్తాడు మూవీ మొత్తంలో. ఎందుకంటే ఆ యాటిట్యూడ్తో, అంటే ఆయన బేసిక్గా ఆయన తీసే సినిమాలు అలా ఉండొచ్చేమో, బట్ నాకు ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా ఇష్టం. సునీల్ గారు ఉన్నారు, ఆయన బాగా చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు. ఇంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగానే పర్ఫామ్ చేశారు. సో నేనేమంటానంటే, మీరు థియేటర్కి వెళ్ళండి, సినిమా నచ్చుతుంది. సినిమాలో కొంచెం వైలెన్స్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని థియేటర్కి వెళ్ళండి. వల్గారిటీ ఏం లేదు. సినిమా యాక్షన్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది, ట్రస్ట్ మీ. సో మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ కిల్లా. బాయ్.